హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు నారుపల్లి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. మునగాకు హెల్త్కి చాలా మంచిది. ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. కొన్ని వందల రకాల జబ్బులను తగ్గించడానికి ఈ మునగాకును ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. మన ఆరోగ్యానికి ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా, కానీ ఉల్లి కన్నా మునగాకు ఎక్కువ మేలు చేస్తుంది. అలాంటి ఈ మునగాకు మనకు ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్గా పనిచేస్తుంది. అలాంటి ఈ మునగాకుతో మనం ఈరోజు పొడి చేసి చూపించబోతున్నాను. దీనిని వేడి వేడి అన్నంలోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మునగాకు పొడి కోసము 4 కప్స్ మునగాకును బాగా వాటర్తో క్లీన్ చేసి ఆరబెట్టాలి. తర్వాత దీనికోసం ఇంగ్రీడియంట్స్ని రెడీ చేయాలి. అవి 1 కప్పు పల్లీలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 2 స్పూన్ శనగపప్పు, 2 స్పూన్ కారం పొడి, 1/2 కప్ ధనియాలు, 1 స్పూన్ సాల్ట్ని రెడీ చేయాలి. ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 కప్పు పల్లీలు వేసి సిమ్లో వేగించాలి. వీటిని కలుపుకుంటూ 70% వేగించాలి. నెక్స్ట్ శనగపప్పు, మినపప్పు వేసి వేగించాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి. వీటన్నిటినీ సిమ్లో మాత్రమే వేగించాలి. వేగిన వీటిని చల్లార్చిన తర్వాత ఒక మిక్స్ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ కారం పొడి తీసుకుంటున్నాను. మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు కొంచెం చింతపండు పీస్ని ప్యాన్లో వేసి 10 సెకండ్స్ వేడి చేసి జార్లో వేసుకోవాలి. అలాగే 10 to 12 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీయకుండా తీసుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన ఉంచాలి. మళ్ళీ ప్యాన్లో 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని వేగించాలి. కరివేపాకు వేయడం వలన పొడి మంచి టేస్టీగా వస్తుంది. తర్వాత క్లీన్ చేసి బాగా తడి లేకుండా ఆరబెట్టిన మునగాకును వేసి కలుపుకుంటూ వేగించాలి. ఫ్లేమ్ని సిమ్లో మాత్రమే ఉంచాలండి. కొంచెం టైం తీసుకుంటుంది.
చూసారు కదా, ఆకు వేగే కొద్దీ వాటర్ కంటెంట్ బయటకు వస్తుంది. ఈ వాటర్ అంతా పోయి ఆకు బాగా వేగాలి, మాడకూడదు, టేస్ట్ పోతుంది. దీనిని నేను ఆల్మోస్ట్ 25 మినిట్స్ వేగించాను. ఎంత బాగా వేగితే పొడి అంత ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. వేగిందో లేదో తెలుసుకోవాలి అంటే ఒకసారి ఆకును నలిపి చూస్తే ఇలా పొడిగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా జార్లో రెడీగా ఉన్న ఇంగ్రీడియంట్స్ని మిక్సీ పట్టాలి. పొడి ఇలా ఉంటుంది. తర్వాత మునగాకును వేసుకొని మిక్సీ పట్టాలి. మరీ మెత్తని ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం ఆకుల పలుకులు లైట్గా కనిపించేలాగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ మునగాకు పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చాలి. తర్వాత ఈ పొడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకోవాలి. ఇది 20 to 30 days ఫ్రెష్గా ఉంటుంది. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వలన నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది. దీనివలన వీడియోని మొదటగా మీరు చూసే అవకాశం ఉంటుంది. అలాగే ఏ వీడియోని కూడా మిస్ కాకుండా ఉంటారు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.